మీ జీఐఈటీ ఇప్పుడు జీజీయూగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. షాబాద్ లో మైనర్ బాలికని చంపిన సంగతి తెలిసింది. ఆరుగురిలో ఆ అమ్మాయి కూడా ఉంది. ఆరుగురిని చంపాడు ఓ దుర్మార్గుడు రాజకుమార్ అనే వ్యక్తి. అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. అందులో మైనర్ బాలికని చంపాడు. ఆ బాలిక అక్క అమ్మాయి హ్యాండిక్యాప్డ్. ఇప్పుడు గతంలో సంవత్సరం క్రితం అమ్మాయికి తండ్రి లేడు, తండ్రి చనిపోయాడు. ఇప్పుడు తల్లిని, చెల్లిని, నాయనమ్మని చంపేశాడు. కనీసం అమ్మాయి కాళ్ళు కూడా లేవు. చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉంది. మాట్లాడని కూడా మాట్లాడలేదు. ఇంట్లో వాళ్ళు పెడితే కొంచెం తినేదంట. ఇప్పుడు ఎవ్వరూ లేరు ఇంట్లో. అసలు నాని వాళ్ళు లేకుండా అయిపోయారు అమ్మాయికి. ఇప్పుడు ఈ అమ్మాయి భవిష్యత్తు ఏంటి, అసలు అమ్మాయి ఎలా బ్రతకాలో కూడా అర్థం కానటువంటి దారుణమైన సిచ్యుయేషన్. వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు ఉన్నారు. ఒక్కసారి మాట్లాడదాం అండి. ఏమండి మీరు ఏమైతారండి తనకు? పాపకు బాబాయ్ అయితే మేడం. సొంతం బాబాయేనా? మా వదిన, మా మిస్సెస్ వాళ్ళ అక్క. సొంత. ఓకే ఓకే. ఈ అమ్మాయి మొదటి నుంచి ఇదే ప్రాబ్లం. పాప చిన్న ఉన్నప్పటి నుంచి హ్యాండిక్యాప్ మేడం. ఏమి తినలేదు, తినిపిస్తుంది, వాళ్ళ మదర్ తినిపిస్తే వాష్రూమ్కి వెళ్ళాలన్నా వాళ్ళ మమ్మీ తీసుకెళ్ళాలి. దేనికైనా సపోర్ట్ తీసుకొని కంపల్సరీ వెళ్ళాలి. పాప ఏదైనా కూర్చుని దగ్గరనే చేస్తుంది. ఏదైనా మాట్లాడలేదు, ఏది చెప్పలేదు, ఏం తెలియదు మేడం. ఇప్పుడు ఈ అమ్మాయి కళ్ళ ఎదురుగుండానేగా నిన్న తల్లిని నాయనమ్మని చంపింది. ఈ అమ్మాయి ఎదురుగుండానే కదా. ఈ పాప ముందే మేడం నైట్ 11 to 12 మధ్యలో జరిగింది. మాకు 3:30కి తెలిసింది. మేము హైదరాబాద్లో ఉంటాం. మేము 3:30కి తెలియగానే మేము 4 o'clock బయలుదేరాం. 6 వరకు ఇక్కడ వచ్చేసాము. మేము వచ్చే వరకు బాడీస్ తీసుకెళ్ళిపోయారు నైట్. యాక్చువల్గా మర్డర్ అయితే మొత్తం ఇన్వెస్టిగేషన్ జరిగినాకనే తీసారు కదా మేడం బాడీస్. అలాంటిది ఏం జరగకుండానే ఇక్కడ లోకల్ మేము వచ్చే వరకు, మా బొమ్మడిది వచ్చే వరకు కూడా లేరు. ఆయన 3:30కే వచ్చాడు. ఆయన వచ్చే వరకు కూడా లేదు, బాడీస్ తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి ఏంటండి? ఇక అదే మేడం, న్యాయం ఇక మీ మీడియా తరఫు నుంచి న్యాయం జరిగిపోయారు. చూడండి ఎంత దారుణమైన సిచ్యుయేషన్. కనీసం అమ్మాయి మాట్లాడలేదు. ఏం కావాలో ఏం తినాలో అడగడానికి కూడా అమ్మాయికి నోరు లేదు, కాళ్ళు లేవు నడవడానికి. ఇప్పుడు అమ్మాయిని చూసుకోవడానికి కూడా ఎవ్వరూ లేరు. ఆ అమ్మాయి కళ్ళ ముందే తల్లిని నాయనమ్మని చంపేశారు. ఆ అమ్మాయి చెల్లిని లాక్కొని వెళ్ళాడు ఆ దుర్మార్గుడు. అయినా కూడా తనకు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. అట్లా కూర్చొని ఉంది పాపం. కనీసం టాయిలెట్కి వెళ్ళాలన్నా, ఒక ముద్ద నోట్లోకి వెళ్ళాలన్నా తల్లి ఉండాలంట. తల్లి లేకుండా ఏమీ చేయలేనటువంటి సిచ్యుయేషను. ఇప్పుడు నా అనేవాళ్ళు లేకుండా అయిపోయింది. ఎంత ఘోరంగా అలా పాపం వాళ్ళ దగ్గర కూర్చుంది. వాళ్ళైనా అంటే నార్మల్ పర్సన్ అయితే వాళ్ళు ఏమన్నా చేయడానికి ఉంటుందేమో కానీ ఇలాంటి అమ్మాయిని వాళ్ళు కూడా అలవాటు ఉండాలి కదా, ఎట్లా పెట్టించాలి, ఎట్లా తినిపించాలి, అవన్నీ కూడా అర్థం కావాలి. ఇంత దారుణం అంటే అసలు ఇంత ఘోరం ఎక్కడా ఉండదు. ఇప్పుడే ఎక్కడో నందిగామ దగ్గర కారు కనుక్కున్నారు. అక్కడి నుంచి రైల్వే స్టేషన్లోకి వెళ్ళాడు నిందితుడు అని చెప్తున్నారు. అలాగే కేవలం స్టేషన్ బెయిల్ మాత్రమే. ఎందుకంటే పోక్సో కేసులో చాలా కఠినంగా ఉంటాయి సెక్షన్స్ కానీ శిక్షలు కానీ. బట్ 7 సంవత్సరాల లోపు మాత్రమే పడేటువంటి శిక్షలు. అంటే అవన్నీ కూడా స్టేషన్ బెయిల్ ఇస్తారనమాట. బెయిలబుల్ కేసులు 7 years లోపు అంటే బెయిలబుల్ కేసులు అన్నీ కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చేసి వదిలేస్తారు. సో అలాంటి స్టేషన్ బెయిల్ ఇచ్చేసి పంపించినందుకు ఇప్పుడే ఎస్ఐ రమేష్ని సస్పెండ్ చేశారు షాబాద్ పోలీస్ స్టేషన్కి సంబంధించినంత వరకు. బట్ అతను కూడా కారు దొరికింది అని చెప్తున్నారు. మనిషి అయితే దొరకలేదు. అయితే రకరకాలుగా వినిపిస్తుంది. ఇప్పటికే ట్రైన్ కింద పడి చనిపోయాడని, ఎక్కడో చెరువులో పడి చనిపోయాడని, సూసైడ్ చేసేసుకున్నాడు అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా వినిపిస్తున్నాయి. ఇంకా పూర్తిగా అయితే ఏం జరిగింది, ఎక్కడున్నాడనేది అయితే సమాచారం లేదు. 7 బృందాలుగా విడిపోయినటువంటి పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పట్టుకునేందుకు పోలీసులు ట్రై చేస్తున్నారు. ఇప్పటివరకు నిర్లక్ష్యం వహించారు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులు ఇప్పటికైనా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళని అరెస్ట్ చేస్తారని, చెయ్యాలని ఆశిద్దాం.